ఇంతమంది ఓడి వీడియో పెట్టి ఇంతమంది రాలేదు ఓడి రాలేదు వచ్చి హ్యాపీ ముందుగా నేను కూడా ఏ విషయమైనా అసలు ఏ విషయమైనా ఏదైనా నేను ఆ లాస్ట్ కూర్చుంటాను. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతూనే కాదు నాకు అనవసరమైన విషయం నాకు పట్టించుకుంటే కూడా నేను ఆడ కూర్చొని సైలెంట్గా ఏమైనా మాట్లాడినా ఇన్నా సపోర్ట్ పోయినా అన్నట్టు ఉంటుంది. దాన్ని మాట్లాడాలి ముందుగా నేను ఈ విధంగా స్టేజ్ ఫిగర్ ఓడుకోవడానికి ముందు కారణం నాకు హెల్ప్ చేసింది నా సిటీ కాలేజ్ ఎన్సీసీ. నాకు ఇంతమంది స్టేజ్ ఫిగర్ బాగుంటుంది అసలు మాట్లాడకుండా ఏదైనా నేను ఒకసారి మాట్లాడలేదు సరే ఫీల్ అడగచ్చు నా కాలేజ్ నేను ఎన్సీసీ డిసిప్లిన్లో నేను వచ్చి మాట్లాడాలి ఫస్ట్ నెక్స్ట్ నేను ఈ విధమైన యాక్టివిటీస్కి ఈ విధంగా ఇలా మాట్లాడడానికి నేను అనుకున్నది ఇస్తాను. నేను నమ్మిన కృష్ణుడు దానివల్లనే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడతారా ఎక్కుతారా నిన్న మీటింగ్ జరిగింది ఆల్రెడీ సార్ వచ్చిండు హాస్టల్ ఉండాలా వద్దా అని చెప్పేసి మాట్లాడాడు. ఇంతమందిలో మీకు హాస్టల్ కావాలా ఇదే హాస్టల్లో ఉంటారా హాస్టల్ చేంజ్ కావాలనేది మీ పర్సనల్ ఒపీనియన్ అది మీ ఇష్టం. ఉంటా అంటే చెప్పండి ఇదే హాస్టల్ కావాలంటే చెప్పండి వద్దు హాస్టల్ చేంజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక గాంజా ఒక్కటే పక్కన డంపింగ్ ఉందా నార్మల్గా అవుతున్నాయా ఇవన్నీ తర్వాత విషయం. ఎందుకంటే ఫస్ట్ మన సేఫ్టీ ఉంటుంది. గాంజా విషయం ఒక్కటి తప్పించి నేను ఈ హాస్టల్ చేంజ్ కావడానికి నేను అవసరం నాకు ఎందుకు 5 నెలలు ఉంటే నేను పోతాను అవసరం లేదు. 5 నెలలు కూడా నేను ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్న రోజు ఎగ్జామ్ రాస్తుంది మనం అరౌన్స్ ఎవరిలో పోయి ఉంటుంది నాకు అరౌన్స్ ఎవరిని కొడితే నాకేంది ఎవరినంతా నాకేంది ఇక్కడ నుంచి వచ్చి ఎవరైనా కొట్టినాకో నువ్వు భయ్యా నువ్వు తల్లి కొట్టాలని చెప్తాను. ఇక్కడ నుంచి బాగా ఎంకరేజ్ కూడా చేస్తారు. అలా ఎంకరేజ్ చేస్తాను నేను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీరు ఏమన్నా చేసుకొని మీ ఇష్టం అని చెప్తాను. నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం నాకు ఇన్వాల్వ్ కావాలని కూడా నేను అనుకోవచ్చు. ఇప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ నుంచి హాస్టల్ చేంజ్ అయితే ఓన్లీ ఆ యొక్క గాంజా విషయం తప్పించి నేను ఏదనుకుంటే గాంజా విషయం ఎందుకు అనుకున్నానంటే స్టూడెంట్స్ మీద ఏ విధంగా జరుగుతుంది. మళ్ళీ మన యూనిటీ ఉందంటే ఇప్పటికీ ఆల్రెడీ ఇప్పటికీ 15th మనం కొట్టింది కొట్టినప్పుడు కూడా ఓవర్ రెస్పాన్స్ అప్పుడు మాట్లాడలేదు అప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం అరే ఇప్పటి నుంచి ఎవరన్నా వస్తే మనందరం ఏమైతే ఇప్పుడు లోపలికి రాదు ఎవరన్నా వచ్చినా కానీ కొట్టినా కానీ కొట్టడానికి ధైర్యం ఉండడానికి మనందరం ఏమైనా కావాలంటే ఆయన మాట మీద మీకు స్టాండ్ లేదు. అది మీ పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేను భయం ఎందుకంటే పర్సనల్ పేరు కూర్చోబెడతాను బయట నన్ను ఏమైనా చేస్తారు. అదేవిధంగా నాకు ఈ ఇష్యూస్ అన్ని నాకు అవసరమా సరే ఓకే ఆ ఇష్యూస్ అన్ని నాకు అవసరమా లోపల దాకా వచ్చి కొడతాడు కాదు బరాబర్ కొడతాడు అట్లే కొడతాడు. మీరు కూడా ఒకటి అడుగుతాను అప్పుడు ఒకరిని కొట్టినా సరే చూసుకుంటాను. పోలీస్ వ్యవస్థను పట్టించుకోవాలి అస్సలు పట్టించుకోవాలి. పోలీసు వాళ్ళు నైట్ వచ్చారు ఎందుకు వచ్చారు ఆల్రెడీ ఫోన్ చేసిరంట నాకు ఎవరు చెప్పాలి ఇక్కడ కింద పంచాయతీ చేస్తాను నాకు ఎవరు చెప్పారు మాడదానికి వచ్చి నాకు చెప్పారు. అప్పుడే నేను కిందికి వచ్చిన ఆల్రెడీ వాళ్ళు ఇక్కడే ఉన్నాను. ఏమైంది అనుకుంటే నేను వచ్చాను ఎందుకు కొట్టిరా ఏమైంది అని వచ్చారు ఆ తప్ప నేను మంచిగా పట్టుకున్నాను ఈ విధంగా అప్పుడు ఎవరు కూడా రెస్పాండ్ సైలెంట్గా ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది సిచ్యువేషన్ మొత్తం నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ఒకటి మాట్లాడదు ఇక్కడ ఒకటి ఏం చేయదు కాబట్టి మనం కూడా మాట్లాడదు. అప్పుడు నేను ఏం చేశా బ్రో సారీ బ్రో వన్ డే డిస్ప్యూట్ చేసింది. ఎందుకంటే బ్రో మీరు ఎందుకు వస్తాయి మా హాస్టల్లో స్టూడెంట్స్ హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో మీరు ఎందుకు వచ్చారు మీరు బాబు మాట్లాడవచ్చు మాట్లాడటప్పుడు నా పై వాళ్ళు అప్పుడు వచ్చి మీరు ఎవరు ఇస్తారా రాదు వాడిని కొడితేనే ఎవరు రాలేదు నన్ను కొడితే కూడా వస్తారు. నేను తొరునా తొరుకున్నాను అలాంటప్పుడు నా సేఫ్టీ నేను చూసుకోవాలి. కాబట్టి ఇకపై నుంచి నేను పట్టించుకోవాలని కోరుతున్నాను. నేను ఒక విషయం ఏంటంటే హాస్టల్ చేంజ్ చేస్తే ఏమైందంటే వచ్చే పిల్లలకైనా ఫ్యూచర్లో బాగుంటుంది. మీరు మీ స్వార్థాన్ని మాత్రం చూసుకోవాలి. ఇక్కడ ఈ హాస్టల్ ఇదే ఈ విధంగా ఉంటే నాన్ బోర్డర్స్లో మీకు కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడే ఉంటే మీరు సీసాలు తెచ్చుకొని తాగొచ్చు. ఇక్కడే ఉంటే బాత్రూంలో ఎక్కడైనా మీరు సిగరెట్ తాగొచ్చు. ఇక్కడే ఉంటే మేము అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయవచ్చు అని అనుకుని మీ యొక్క స్వార్థం కోసం ఆలోచించకండి. మీ మనస్సాక్షికి ఏదనిపిస్తుందో అది చేయండి. ఇప్పుడు మీరు చదువుకున్న చదువుకున్నా కొంచెమన్నా వాల్యూ ఉండాలి. నేను ఏమంటానంటే చదివిన చదువు మనకు ఉపయోగపడకున్నా సరే అది ఫ్యూచర్లో నీకు జాబ్ రాకపోయినా పర్లేదు కానీ నీకంటూ ఒక సంస్కారం అనేది ఉంటే నువ్వు వ్యవసాయం చేసుకోవడం హ్యాపీగా బతకచ్చు. నేను అదే ఫీల్ అవుతా. నాకు ఈ జాబ్ లేకున్నా ఏది లేకుండా మనం ఊళ్ళో వ్యవసాయం చేసుకుని ప్రశాంతంగా బతుకుతాను. ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నాకు నా తిక్కలో మెంటాలిటీ ఏంటంటే ఏమైనా జరిగితే నాకు అది అక్కడ అన్యాయం అనిపిస్తే నాకు మాట్లాడాలనిపిస్తుంది. అంతే ఏమైందో నాకు ఈ 2-3 సంవత్సరాల నుంచే తిక్కలేసినట్టు నాకు పిచ్చిలేసినట్టు ఎప్పుడు మాట్లాడలేదు. నేను మాట్లాడేవాడిని కూడా అక్కడ ఏమన్నా మూల కూర్చొనేవాడిని. ఇక్కడ రాను స్టేజ్ మీద ఉన్నాను ఇవ్వంతో కూడా నేను మాట్లాడుతున్నాను సప్లాగా ఆన్సర్గా నాకు నేను చూసుకుంటాను. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే నేను ఒక స్టాండ్ అయి ఉన్నా ఏంటంటే ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు మన వంతు ఏదైనా మాట్లాడాలి. అదే ధర్మం అదే మనం
మనస్సాక్షికి సంతృప్తిని ఇస్తుంది. అక్కడ ఏదైనా జరగచ్చు. కానీ ఈ కలియుగంలో ఏంటంటే మనం ఏది మాట్లాడినా మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నా మనకు చెడు ఎదురవుతుంది. కాబట్టి ఆ చెడును ఎదుర్కొనే సత్తా నాకు లేదు, ఆ దమ్ము నాకు లేదు. కాబట్టి నేను ఇప్పటి నుంచి తప్పుకుంటున్నాను. నేను ఏం చేయాలంటే ఒక విషయం మాత్రం ఈ ఫైనల్ డెసిషన్ ఈరోజు తెలిస్తే ఇకపై నుంచి నేను ఎక్కడా ఏమి మాట్లాడాలి, ఏ విషయం గురించి ఏ ఇష్యూ గురించి నేను పట్టించుకోవాలని అనుకోవట్లేదు. ఈ రోజు నుంచి అనుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఇష్యూల కంటే ఈ రోజు జరిగిన ఇష్యూ వాడిని కొట్టినప్పుడు ఒక్కడు కూడా నా రెస్పాండ్. నేను ఆల్రెడీ నా వెనక నేను వాళ్ళ ముందున్నా, వాళ్ళు నాతో ఇట్లా పట్టుకొని అడుగుతున్నారు. నన్ను అడుగుతున్నప్పుడు నేను ఎదురు చూసి వాళ్ళకి సరిగా చేసి వింటున్న పర్సన్, అరే పోలీసులకు ఫోన్ చేయాలంటే ఓడిముఖం ఓడి చూసుకుంటాను. మీకు ఏమైనా వాడు నేను గుర్తుపడుతున్నాడు. పోలీసులకు ఫోన్ చేస్తే పైకి పెట్రోలింగ్ ఫోన్ చేయొచ్చు కదా, చేయలేదు. ఆయన పెట్రోలింగ్ ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారంటే రారు, కానీ ఏదో మనశ్శాంతి కోసం చేయమని చెప్తారు. ఆ దానికన్నా చేసినంటే చేయలేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు పోయిన తర్వాత వచ్చారు. వాళ్ళు పోయిన తర్వాత కూడా ఎందుకు వచ్చారు, నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను. సార్ మా పిల్లలు ఎవరైనా మీకు హాస్టల్ నుంచి మీకు ఎవరైనా కాల్ వచ్చింది అని. ఎందుకు సార్ మా పిల్లలు తెలియక మీకు ఫోన్ చేశారు, ఎందుకంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోరు కదా, వాళ్ళకి తెలియక చేసేసారు, మీరు రావద్దు అని చెప్పారు. అందుకు నువ్వు ఓవర్ బాబు ఎందుకు వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతూ ఒకసారి వేడు నువ్వు చెప్పాను. హాస్టల్ కార్డు వచ్చిన తర్వాత అంతమంది ఎవరు మాట్లాడాను, నేనే ఫోన్ చేసిన అని చెప్పాను. ఫోన్ చేసినప్పుడు నన్ను ఒక్కనే సపరేట్ పిలిచిండు. ఎందుకు పిలిచిండు, నేను ఇక్కడ ప్రశ్నించిన, నేను ఎక్కడ వాడిని అడిగినా, ఏమని అడిగినా మీరు పట్టించుకోవట్లేరు, మీరు పట్టించుకోరు అని అడిగినందుకు నన్ను ఒక్కనే పిలిచింది. ఎందుకు పిలిచిందంటే మీరు భయపడాలి. ఇప్పుడు వీడు ప్రశ్నించుడు, వీడు అడిగిండు కాబట్టి వీడిని ఒక్కరిని మనం పక్కకు పిలిచి గట్టిగా మాట్లాడితే కనుగోలందరూ వస్తారు. రేపు నాడు నేను మాట్లాడినా కూడా ఇంకా నన్ను పిలుస్తారేమో, నన్ను ఈ విధంగా అంటారేమో అని చెప్పేసి భయపడాలని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళు ఆ విధంగా చేశారు. ఆ విధంగా చేసినా నాకేం భయం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది నేను మాట్లాడినా, నేను అది కూడా నేను చెప్పాను. ఇంతకుముందు కూడా మీకు పట్టించినప్పుడు మీరు ఎందుకు ఎదుర్కొస్తారు దానికి వాళ్ళకి ఆన్సర్. మీరు ఏమన్నా వాళ్ళు రిటర్న్ కంప్లీట్ ఏమన్నా ఇచ్చావా అన్నారు. ఏ విషయం మీద రిటర్న్ కంప్లీట్ ఇవ్వాలి, దాంట్లో రావుతుంది రిటర్న్ కంప్లీట్ ఇవ్వాలి. నేను చదువుకోవడానికి వచ్చిన నీ దగ్గర పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి రాలేదు. నేను ఇప్పుడు నా చదువు వదిలేసి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల, నేను కంప్లీట్ ఇచ్చి నేను ఒక్కరిని నాకు ఎందుకు వచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడు ఏ విషయంలో అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు. గాంజా విషయంలో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ తెలిస్తే సార్ నువ్వు ఇక్కడ ఇప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడ గాంజా నడుస్తుందని తెలుసు, నేను కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ తెలుస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు పెట్రోలింగ్ చేయవు, ఇక్కడ ఎందుకు నువ్వు ఎంక్వైరీ చేయవు, ఇక్కడ ఎందుకు నువ్వు ఇవన్నీ చేసే డ్యూటీ మీది కాదా అంటున్నాను. నేను కంప్లైంట్ లేకుండా ఇది ఇష్యూ ఇక్కడ జరుగుతుందంటే ఇక్కడ దొరుకుతారని నీకు తెలుసు అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ నిఘా పెట్టావా అని అంటున్నాను. ఆ క్వశ్చన్ నేను అడగవచ్చు. పోలీస్ అయినా నేను ఈ విధంగా నేను అడగవచ్చు. నేను ఒక్కడినైనా ఎవరు మాట్లాడలేదు. నేను ఇక్కడ ఉండే నిలబడి చూసేటప్పుడు ఎవరు మాట్లాడలేదు. అరే చెప్పండి రా ఎవరు అన్న కూడా సపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు నేను మాట్లాడాలి, నా శక్తి నాకు ఉందా, నేను మాట్లాడుకోవద్దా. కాబట్టి నాకు డెసిషన్కి వచ్చిన ఇప్పటి నుంచి నేను మాట్లాడాలి. నాకు అవసరం లేదు, నాకు నా చదివేదో నేను చూసుకుంటాను, నేనేం చేస్తున్నా అది చేసుకుంటాను, తప్పడం. ఈరోజు ఫైనల్ డెసిషన్ నాకు ఏం కావాలంటే ఈ హాస్టల్ ఇక్కడే ఉండాలా లేదా చేంజ్ చేద్దాం. ఈ ఇష్యూ జరిగినాక కూడా మీలో మనస్తత్వం వచ్చిందా ఉందా అనేది నాకు ఇప్పుడు తెలిసి సంతోషం. ఏంటి అంటే ఈ హాస్టల్ ఇక్కడ ఉండాలి. మీ చదువుకోవాలి. అరే నా కాలేజ్ ఎక్కడ తెలుసా, సిగ్నల్ దగ్గర శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ సిగ్నల్ దగ్గర. నేను ఎందుకు ఇక్కడ నుంచి పోవాలనుకుంటారా, నా దగ్గర ఇన్నే దగ్గర. నేను నాకు ఇది హాస్టల్ కాలేజ్ దగ్గర కదా. నా స్వార్థం నేను చూసుకోండి మేడం, మీరు ఎట్లా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారు కాబట్టి మీరు పోలీసులకు చెప్పి మీరు యాక్షన్ తీపించుకోండి. 10 హాస్టల్ ఎట్లా చేంజ్ చేస్తారు మేడం, నేను మేడంతో మాట్లాడతాను. ఎందుకంటే నాకు కాలేజ్ దగ్గర. కానీ నా స్వార్థం నేను చూసుకోవట్లేదు ఇక్కడ. ఎందుకంటే అందరికీ ఉపయోగపడాలి. అందరూ ఈ విధమైన యాక్టివిటీస్కి ఎంకరేజ్మెంట్ కావద్దు. చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ ఉంటుంది, ఇంటర్ డిగ్రీ పీజీ వరకు ఉంటుంది. కాబట్టి ఆ చిన్నపిల్లలు ఇంటర్ అప్పుడే వస్తారు విలేజ్ నుంచి. వాడు ఒక్క కొడుకు ఉండొచ్చు, 2 కొడుకులు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వాడి మీద ఆధారపడి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతూ ఉండొచ్చు. వాడు ఈ విధమైన యాక్టివిటీస్కి ఎంకరేజ్ అయిపోతే ఫ్యూచర్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ హాస్టల్ ఇక్కడ నుంచి చేంజ్ అయితే బాగుంటుంది. పోలీసు కేసు పట్టించుకుంటే ఈ హాస్టల్ ఇక్కడ నాకు సంతోషమే. కానీ పోలీసు కేసు పట్టించుకోవాలి, కంప్లీట్ ఇస్తేనే పట్టించుకుంటారు. అంటే కంప్లీట్ ఇచ్చి చదువుకుని తీసుకెళ్ళి కంప్లీట్ ఇచ్చి అని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. దేనికుంది ఈగల్ టీం, దేనికుంది డ్రగ్స్ గాంజా, నీకు అది చేదుగా ఉంటే ఈగల్ టీంకి నువ్వు ట్రాన్స్ఫర్ చేసేది. ఈ విధంగా యాక్టివిటీ జరుగుతుందంటే సార్ మా వల్ల అయితే మేము చేస్తలేము, మీరు చేయరు చెప్పరు. కాబట్టి మనం పట్టించుకోవచ్చు. అంటే ఎక్కడన్నా కొట్టుకొని ఎప్పుడన్నా దావని ఎక్కడన్నా మనకెందుకురా, మన జీవితం ఏంది, మన ఫ్యామిలీ ఏంది, మనం ఏం చదువుతుంది ఏం చేసుకుంటాం అంతే. అదొకటే నేను దృష్టిలో పెట్టుకున్నాను. అక్కడి నుంచి నేను పట్టించుకోవాలనుకోవట్లేదు. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు, హాస్టల్ చేంజ్ చేయాలనుకుంటున్నారు వద్దంటున్నారు. ఇది ఒకటే చెప్పండి, హాస్టల్ చేంజ్ చేయొద్దు, ఇక్కడే ఉండాలనుకుంటే నో ప్రాబ్లం. హాస్టల్ చేంజ్ చేద్దామనుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే 5 నెలలు అయితే నా దగ్గర నాకెందుకు, మీరు తను తింటేంది, తను తీసుకుంటేంది, మీరు ఏం చేస్తే నాకేంది. నేను ఇప్పుడు 5 నెలలతో నా వెళ్ళిపోతే నేను హాస్టల్లో ఉన్నాను. అదేవిధంగా మేడం కూడా ఒక డిసిషన్కి వచ్చింది.
ఆ డిసిషన్ ఏంటంటే మేడం ఓకేనా. ఈ హాస్టల్ ఇక్కడే ఉంటే ఆ సిచ్యువేషన్ ఏంది, ఆ డిసిషన్ ఏంటంటే మేడం ఓకేనా. ఇది నా ఒపీనియన్, నేను చెప్పిన మీ ఒపీనియన్ ఇది. మీరేమనుకుంటున్నారా? ఇక్కడే ఉందాము అంటున్నారా, లేకపోతే హాస్టల్ చేంజ్ చేద్దాము అంటున్నారా? ఎందుకంటే మీ స్వార్థ గురించి ఆలోచించకండి, ఒక్కసారి మీ స్వార్థ గురించి ఆలోచించకండి. యాజ్ నాన్న కూడా ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు అని, యాజ్ సీసా తెచ్చుకున్న తర్వాత తేడా ఉందని, ఇవన్నీ మీరు అనుకోకండి. మీ స్వార్థ గురించి అనుకోకండి. ఈ 6 రోజులు రేపు పోతుంది స్వార్థం. ఈ 2 రోజులు ఒక సంవత్సరంలో 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వచ్చే భవిష్యత్తు కూడా ఉంది. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు పట్టించుకుంటారు కాబట్టి ఈ డిసిషన్ నచ్చింది. మీ డిసిషన్ ఏదో చేస్తే అయిపోతుంది. మీరు చెప్పండి. ఇప్పుడు మీరంతా షిఫ్ట్ కావాలని అనుకుంటున్నారు అంతే కదా, సంతోషం రా బాబు. ఇప్పుడైనా మీ మనస్సాక్షికి మనసుకు చెప్పుకున్నారని నేను ఫీల్ అవుతున్నా అంతే. ఇగో చెప్తున్నా చూడు, పిల్ల ఎలాంటి బలవంతం లేదు. మీ పర్సనల్ ఒపీనియన్, అది మీ ఇష్టం. మీరు ఇక్కడ ఉంటా అంటే ఆన్రేజ్ చేయొచ్చు. ఆన్రేజ్ చేసినంత మాత్రాన మీరు ఎందుకు ఉంటారని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. అది మీ పర్సనల్ ఒపీనియన్ కాబట్టి మీరు ఉంటా అని మీరు ఆన్సరేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకొకటి బిడ్డ, ఎవరెవరు సంతకాలు బిల్డింగ్ ఉన్నారో మేము ఆ పిల్లల్నే తీసుకెళ్తాం. ఇష్టం లేని వాళ్ళు సంతకం లేదు అట్లా లేదు మేడం, అట్లా చెప్పొద్దు. ఏంటి అంటే ఇప్పుడు ఎంతమంది ఇష్టంగా మీరు సంతకాలు అయితే పెట్టిరో పెట్టని వాళ్ళు ఉంటారు కదా. ఫర్ సపోజ్ వాళ్ళు ఉంటే మేము ఇక్కడే ఉంటాం అంటారు కదా. హాస్టల్ ఇక్కడే ఉంటుంది బ్రో, ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే అందరూ ఓకే అనాలి. ఎందుకంటే వానికి వ్యతిరేకం చెప్పలేము. దానికి మీరే మరి క్వశ్చన్ చేయాలి, అందరు క్వశ్చన్ చేయాలి. నేను క్వశ్చన్ చేయను. ఎవరైతే ఉందాం అనుకుంటున్నారో, మీరైతే ఎవరైతే మనం షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో, బ్రో నువ్వు ఎందుకు ఉందాం అనుకుంటున్నావు అనేది మేడం క్వశ్చన్ చేయదు. బ్రో మాకు ఇలాంటి యాక్టివిటీ మాకు నచ్చట్లేదు కాబట్టి మేము చేంజ్ చేద్దాం అనుకున్నాం, నీకు ఏం ఇబ్బంది అయింది అనేసి మీరే క్వశ్చన్ చేసుకోవాలి. మనమే క్వశ్చన్ చేయాలి. చెప్పు శ్రీకాంత్ బ్రో, తప్పులేదు చెప్పు, ఎవరైనా మాట్లాడచ్చు చెప్పు. ఏం రియాక్ట్ అవుతాం? నైట్ పైన తాగినప్పుడు 100 మంది దాకా 50 మంది దాకా పైన వన్నాడు. నేను నిన్ననే పైన వనలేదు చూడు. నిన్న వర్షం వస్తుంది అని చెప్పేసి రూమ్లో పడుకున్నా. నిన్ననే పైన. ఆ రోజు గంజా తాగుతుంటే మనం పోయి మాట్లాడినామా? మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయిరా? ఎవరు మాట్లాడలే. మీరు నిన్న నేనేమంటున్నా అంటే బ్రో ఇది మెయిన్ రీజన్. పోలీసు వాళ్ళు కూడా నాకు చెప్పిన రీజన్ ఇదే. మీ వద్దు, వాళ్ళ పేర్లు వద్దు బ్రో, అవసరం లేదు. ఎందుకంటే అరే ఇప్పుడు సరేరా, సరే ఓకే వాడు చేస్తుండని తెలిసింది, ఏం చేస్తావు? నీకు ఒక్కడికి తెలియదు, వాడెవడో అనేది అందరికి తెలుసు. నిన్న సరే తెలుసు అన్నావు కదా, నిన్న పోలీసు వాళ్ళు అవుతుండే నేను చెప్పలేదా? ఎంతమందిని అడిగినా అరే చెప్పండి రా, ఎవరో చెప్పండి అంటే ఒక్కడని చెప్పిండా? చెప్పలే. ఎందుకు చెప్పలే బ్రో? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఓకే ఒక్క నిమిషం అని అనుకున్నావే. ఆ గాంజా కొట్టుడు కూడా వాడి రూమ్లో సెన్స్ లేదా? చదువుకుంటారుగా డిగ్రీలు పీజీలు. వాడు క్వశ్చన్ చేయడా? గల్లబట్టి అడగడా? నువ్వు ఒబడిరా ఇల్లుకి వచ్చి గాంజా ఎందుకు అవుతున్నాను, ఎందుకు క్వశ్చన్ లేదురా? ఎందుకు కొట్టలేదురా? ఈరోజు మాట్లాడుతురు. అరే నిన్న పోలీసు వాళ్ళే చెప్పుర్రా నాయన, మీరు చెప్పండి రా. మీరు ఇలా సపోర్ట్ చేసి, మీరు గొర్రెలాగా మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని అంటారు, నేను రానంటారు వాళ్ళు. ఇంటర్ పిల్లలు, డిప్లొమా పిల్లలు, ఆ పిల్లలు మైనర్లు ఉంటారు, వాళ్ళకి ఏం మెచ్యూరిటీ ఉండదు. ఇలాంటి ప్రాంగణంలో తెచ్చిపెడితే చాలా ఇబ్బందులు అవుతాయి. అన్నీ ఒకరు పోయి 10 మంది తయారవుతారు. మన సీనియర్లే వాళ్ళకి సపోర్ట్ అంట. నిన్న మాట్లాడుతుంది బ్రో, మీరు సంక్రాంతికి మీరు అందరు ఇంటికి వెళ్ళిపోతారు, మేము ఇక్కడ జల్సా చేస్తాం. ఇక్కడ హాస్టల్ మొత్తం లీడ్ చేసుకునేది మేము 5 రోజులు.
అని అన్నాక ఏం పీక్తారా మీరు? నాకు అర్థం కాదు. ఏవో పీక్త అంటారు. ఏం పీక్తారు వాళ్ళని? మీ సూపర్ సీనియర్స్ అందరు మా దోస్తులు రా బాయ్. మాది హవా నడుస్తుంది ఇక్కడ. సంక్రాంతి వచ్చిందంటే మీరు దసరా సేలు వచ్చింటే మాది హవా నడుస్తుంది ఇక్కడ. మేము మీకు గాలిపటాలకు బాంజా ఇప్పించినాం రా, మీకు గాలిపటాలు ఇప్పించినాం రా, మీరు పైన ఎగిరేసుకున్నారు. ఇంకా మనకే సిగ్గుండాలి. ఈ విషయం ఇన్ని జరిగిన తర్వాత మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అనుకుంటారు అనేది నాకు అర్థమైంది. మీ మనస్సాక్షి మాట్లాడుకోండి. నేను పేపర్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షిఫ్ట్ అయితే మన సైన్ పెట్టండి. ఒకరిదొకరు పెట్టకండి, ఎవరిది వాళ్ళు పెట్టండి. మళ్ళీ ఎంక్వైరీ అవుతుంది. ఎవరిది వాళ్ళు పెట్టండి. నేను ఒక్కరిని పెట్టకపోతే ఏమవుతుంది? అలాంటి నెగ్లిజెన్స్ వద్దు. మన యూనిటీయే మన బలము. మన యూనిటీ వల్లనే మనము పిల్లలకి ఏం జరగకుండా ఒక వలయం లాగా మనం ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకొని పోవాలి ఇక్కడి నుంచి. అది గుర్తుపెట్టుకోండి. మీ గాడికి ఆలోచించుకొని నేను ఒక్కరిని పెట్టకపోతే ఏమైతే నా ఒక్కరితో ఏమో మస్తు మంది పెట్టి ఇట్లా ఆలోచిస్తే మాత్రం మళ్ళీ అంత చెల్లా చెదురైతుంది. అందరు ఒక దగ్గరకు ఉండండి, ఒక మాట మీద ఉండండి. ఉంటే పర్మిషన్ తీసుకొని తీసుకుండండి. మేడం మంచి చదువుకుంటున్నాం, మేము చదువుకోవడానికే వచ్చినాం. మేము మేడం మాకు ఇంత అన్నం పెట్టండి, మేము మా పరిస్థితి బాగాలేదు కాబట్టి మమ్మల్ని ఏ విధంగా మీరే ఆదుకోవాలి కాబట్టి మాకు ఇంత ఫెసిలిటీ కల్పియండి అని చెప్పి మంచిగా మాట్లాడుకోండి, తినండి, ఉండండి, చేయండి. కానీ ఇవన్నీ యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేసుకుంటూ ఉండడం ఇందిరా నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకా ఈ హాస్టల్లో 3 years ఉండే వాళ్ళు ఉన్నారు, 2 years ఉండే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ అయిపోయి 2 years మళ్ళీ పీజీ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే లేని శ్రద్ధ. నాది పీజీ అయిపోతుంది, నాకు నెక్స్ట్ హాస్టల్ ఉండదు, నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుకోండి అని చెప్తాను. మీ సేఫ్టీ గురించి మీరు మాట్లాడుకోండి నెక్స్ట్ ఇయర్ అనేది నేను చెప్తున్నా, అంతే. కానీ ఒకవేళ సైన్ చేస్తే ఇప్పుడు ఎవరైనా ఒకరు లీడ్ తీసుకొని చేయండి. ఇంతమంది పిల్లల్ని మళ్ళీ నేను దొరకబట్టలేను, నాకు దొరకరు. ఎవరో ఒకరు లీడ్ తీసుకోండి. మేడం విత్ వీడియో ప్రూఫ్ తోటి వాళ్ళు సంతకాలు పెట్టండి. వీడియోలు తీయండి బిడ్డ ప్లీజ్. మీరు సంతకాలు పెట్టేది వీడియో తీయండి. రూమ్ ఒకరు ఆ వైట్ పేపర్స్ ఇస్తా బిడ్డ, రూమ్ ఒకరికి ఇచ్చేస్తాను. మీరే సైన్ చేసి మన నాకు రేపు మార్నింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తారా? లేదు మేడం వద్దు, ఇప్పుడేనా? సిగ్నేచర్ పెట్టండి, వేసుకోండి ప్లీజ్, అర్థం చేసుకోండి. సిగ్నేచర్స్ పెట్టినాక అయిపోండి, నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. బ్రో ఒక నిమిషం వాడు మాట్లాడతా, చెప్పరా. నేను చెప్పేదాక బెస్ స్టార్ట్ కాదు. ఆకలి అయినా కూడా ఇది బాధ్యత కదా, ఇది అరే ఇది ఫస్ట్ ఫుడ్ తర్వాత రా. మా బతుకులే నాశనం అవుతున్నప్పుడు ఫుడ్ ఏం రా నాకు అర్థం కాదు. మేడం వైట్ పేపర్లు ఇవ్వండి. చెప్పు సోమేష్. వెరీ గుడ్ సోమేష్. వాళ్ళు ఎవరో తెలిసింది, వాళ్ళని డిబార్ చేసిన హాస్టల్ నుంచి ఫర్ సపోజ్ చెప్తారు కంపల్సరీగా. ఇప్పుడు 350 మందికి ప్రొడక్షన్ లేదు, ఇద్దరు పిలుచుకొస్తారు, ఇంకా ఇద్దరు అట్లా పిలుచుకోవడం వస్తారు. ఇప్పుడు 350 మందికి కొంచెం ఎక్కువైతారు. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మేడం. వాళ్ళ పరిష్కారం ఎట్లా మేడం? మరి ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే కంపల్సరీగా. బ్రో నేను ఒకటి చెప్తా, బయట వచ్చి ఎవరు చెప్పాడు బ్రో, మనకి చెప్పరు. అరే నేను చెప్తున్నా వినండి రా, వాడిని ఏమి చేయలేవు, వాడిని నువ్వు కొన కూడా ఏం చేయలేవు. నేను చెప్తున్నా కుల్లా మీ అబ్బా మనం ఇంత మాట్లాడుతున్నామే, వాడు ఎవడో తెలియాలి, ఇదంతా చేయాలంటున్నావు. యూనిటీ ఎక్కడ పోయిందిరా? కొట్టినప్పుడు ఎవడొచ్చి కొట్టలేదారా వాడిని, ఎవడొచ్చి కాపాడలేదేరా వాడిని కొడుతుంటే? నేను అది అంటున్నా. ఎవరో ఒక పేరు చెప్పారు, ఆ పిల్లోడిని ఎక్కడున్నాడో పిలిపిద్దామని ఫోన్ చేస్తే మొత్తమే అబ్స్కాండ్ అయినట్టు వారిపోయింది ఆ పిల్లోడు. కానీ ఆ పిల్లోడికి సంబంధించిన వాళ్ళు మాత్రం వస్తారు. కానీ రెడ్ హ్యాండెడ్ గా కాదు, రెడ్ హ్యాండెడ్ పోలీసులు పడితేనే ఏం చేయలేరు. రెడ్ హ్యాండ్ ఏం చేస్తాం రా? నేను ఏం చెప్తా బ్రో, అర్జున్ బ్రో ఒకటి చెప్తా. సరే వాడు కూడా మనకు తెలిసింది, మన హాస్టల్లో తెలిసింది. సరే నువ్వు బాబు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్న వాడితో వార్డెన్ మేడం వన్ డిబార్ చేస్తుంది, హాస్టల్ నుంచి పంపించేస్తుంది.
పంపించేసినంత మాత్రం పోతుందా? వాడు ఉంటేనే రావడం కాదు, ఎందుకంటే మనకు యూనిటీ లేదు కాబట్టి వాడు సెల్లార్లో వచ్చి తాగుతాడు. దాందేముంది, మన సెల్లార్లో కూడా తాగారు. తాగినప్పుడు మేడం పోయింది, 2 ఫోన్లు గుంజుకుంది. నువ్వేం చేస్తావురా నాకు అర్థం కాదు. నువ్వు వాళ్ళని అదుపు చేస్తావా? నువ్వు అదుపు చేయలేవు. అది కాదు కాబట్టి మనమే రియలైజ్ అయ్యి మనమే తలొక్కిపోవాలి అని చెప్తున్నా అంతే. ఎందుకంటే సొసైటీ అట్లా ఉంది కాబట్టి మనమే మన సేఫ్టీ కోసం మనం పోవడం తప్పలేదు అంటున్నాను నేను. అట్లా డయల్ చేస్తా, మిమ్మల్ని పట్టిస్తాం. మీరు ఎవరు అసలు ఎందుకు వచ్చి మా హాస్టల్ ప్రెమిసెస్ కంటే అంబర్పేట పోలీస్ స్టేషన్ నంబర్ కావాలన్నా నేనే ఇస్తాను రిటర్న్. నేను నిన్న పోలీసు వాళ్ళతో కూడా నేను అన్నా, సార్ మేము ఎట్లా చెప్పాలి సార్, మీకు ఏ విధంగా వచ్చి మీకు కంప్లైంట్ ఇవ్వాలి? మీ 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 పోలీసు వాళ్ళే ఈ విధంగా యాక్టివిటీకి ఎంకరేజ్ చేసినప్పుడు డైరెక్ట్ వాళ్ళని పట్టుకొని మీకు అంబర్పేట పిఎస్ ఎస్ఐ నెంబర్ కావాలా, సిఐ నెంబర్ కావాలా, ఓట్ నెంబర్ కావాలి మీకు ఇస్తా అని చెప్పినప్పుడు మీ మీద ఏ నమ్మకంతో మీకు కంప్లైంట్ ఇవ్వాలి సార్? మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళకు మా పేర్లు చెప్పారని గ్యారంటీ ఏంది? మా ఫేస్లు ఐడెంటిఫై చేయరని వాళ్ళకి గ్యారంటీ ఏంది? రోడ్డు మీద కనిపిస్తే కొట్టరని గ్యారంటీ ఏంది? మాకు సేఫ్టీ ఏముంది? మీరు చదువుకొని కూర్చొని ఇట్లా కేసులో చుట్టూ తిరగడానికి రాలే. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది మారడానికే మంచి పరిష్కారం అనేది నేను అంటున్నా. ఆ తర్వాత మీ ఇష్టం అంతే. నేను అలా ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకుంటాడు. క్రాస్ చెక్ చేస్తాడు. ఫోన్ నెంబర్ రాసేసుకోండి, ఇంకా మంచిదే, మనకి ఇంకా సేఫ్. కానీ ఫోన్ నెంబర్ కూడా రాసేయండి, ఇంకా మంచిదే. ఏమైందిరా 14th రూము? పెన్ అయిపించుకోపాడు రాస్తా. యూనిటీ పెట్టినారా? పోతే పై ఏం చేస్తాం? జీవితాలే నాశనం అవుతున్నాయి. గుడ్లకు వచ్చినారు వచ్చింది. మాట్లాడి ఇచ్చినాం, కాకపోతే ఏంటంటే ఆయన వచ్చి ఎంక్వైరీ చేసుకుని తప్పలేదు. వస్తాయి మేడం, వాళ్ళు సిగ్నేచర్ పెట్టి తీసుకొచ్చి వెళ్ళిపోతారా? అర్థం కాదు. అవునా?